వ్రతం చెడ్డ ఫలం దక్కింది అని మనకు మాట ఉంటుంది కదా. జగన్ శ్రీకాకుళం పర్యటన అలాగే అనుకోవాలా? అనుకున్నట్టుగా సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖాత్ కాలేకపోయినా గానీ తన సందేశాన్ని రైజ్ చేయాలనుకున్న ఇష్యూస్ ని రాష్ట్రం ముందు పెట్టగలిగారా జగన్? జైలు బయట మాట్లాడిన 4-5 అంశాలు చూస్తే అలాగే అనిపించింది కదా. పైగా విశాఖ నుంచి శ్రీకాకుళం టౌన్ అవుట్స్కట్స్ వరకు సుదీర్ఘ ప్రయాణంలో కనిపించిన దృశ్యాలు రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇచ్చినాయి, ఏం కన్వే చేసినాయి, పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దాం. వాటితో పాటు నిరంతరం మీడియాలోనూ రాజకీయాల్లోనూ టీడీపీ వ్యూహాత్మకంగా ప్రస్తావించే కొన్ని కీలకమైన అంశాలకి, కులం, శాంతి భద్రతలు లాంటి టాపిక్స్ మీద జగన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ రాష్ట్రానికి చూపించారా అని జగన్ శ్రీకాకుళంలో మాట్లాడిన తీరు చూస్తే నాకైతే అనిపించింది. ఎందుకనో సబ్జెక్ట్ బేస్డ్ గా క్లినికల్ గా డిస్కస్ చేద్దాం. శ్రీకాకుళం శివారులో జిల్లా జైల్లో సీదిరి అప్పలరాజు పరామర్శ కోసం జగన్ బయలుదేరారు కదా. విశాఖ వరకు ఫ్లైట్, అక్కడి నుంచి బై రోడ్డు. గట్టిగా ఒక 120 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందేమో. మామూలుగా అయితే ఒక 2-2.5 గంటల ప్రయాణం కదా. కానీ ఇదిగో ఇలా దారి పొడుగున జనసందోహం, స్వాగతాలు, ఉత్సాహాలు, వెతలు, కష్టాలు చెప్పుకోవాలి, వెళ్ళబోసుకోవాలి అనుకునే వాళ్ళు ఎదురు రావడము, లేదంటే అభిమానం కలబోసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా అడుగడుగున కనపడడం. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లేసరికి ఒక 6 గంటలో 7 గంటలో పట్టినట్టుందిగా. ఉదయం 11 గంటల ప్రాంతంలో బయలుదేరితే సాయంత్రం 5 అంతకంటే ఎక్కువ అయింది కదా శ్రీకాకుళం చేరేసరికి. ఇదిగో దారి పొడుగునా ఇలాంటి కోలాహలం కనపడింది, ఇలాంటి ఉత్సాహం ఉరకలేసింది. మరీ ముఖ్యంగా భోగాపురం దగ్గర అయితే ఇదిగో ఈ ప్లకార్డులు జగన్ కి కాదు రాష్ట్రానికి సందేశం, సంకేతం ఇస్తున్నట్టుగా కనిపించినాయి కదా. థ్యాంక్స్ జగన్ అన్న, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు అంటూ అభిమానులు, కార్యకర్తలు ఇలా చూపించిన ప్లకార్డుల గురించి జనం కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎందుకని? భోగాపురం ఎయిర్పోర్ట్ మరికొన్ని గంటల్లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోబోతా ఉంది. ఇలాంటి టైంలో జగన్ కి అక్కడి జనం, పార్టీ అభిమానులు థ్యాంక్స్ చెప్పడం అనేది ప్రత్యేకంగా ఫోకల్ పాయింట్ అయింది. ఫోకస్ అటువైపు తిరుగుతుంది కదా. ఆ తర్వాత ఇదిగో చిన్నారుల్ని ఇలా దగ్గరికి తీసుకోవడం లాంటి దృశ్యాలు వైసీపీని రెగ్యులర్ గా దగ్గరగా చూసే వాళ్ళకైతే ఇవన్నీ సర్వసాధారణమైన ఎమోషన్స్ గా కనపడతాయి కదా. జగన్ శ్రీకాకుళానికి దగ్గర అవుతున్న కొద్దీ కొంత సిచ్యువేషన్ హీటప్ కావడం కనపడింది. కార్యకర్తల మీద, ఉత్సాహంగా ముందుకొస్తున్న వాళ్ళ మీద ఇదిగో ఇలాగా లాఠీ చార్జీలు కూడా జరిగినాయి. ఇవన్నీ దాటుకుంటూ సీదిరున్న జిల్లా జైలుకి చేరుకునేసరికి 5 గంటలు దాటేసింది. మీకు ఇచ్చిన టైం 5 గంటలకు కదా, ఇక ములాఖాత్ కుదరదు అని టెక్నికల్ గ్రౌండ్స్ మీద ములాఖాత్ని డినై చేశారు. డినై చేసినా గానీ జగన్ సీదిరి అప్పలరాజుకి భరోసాగా ఉంటాము అని కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం కనపడింది. కార్యకర్తలు, నాయకులు, కోలాహలం వీటన్నిటి మధ్య జగన్ అడ్రస్ చేసిన, మాట్లాడిన పాయింట్స్ లో నేను ఒక 4-5 చెప్తా, ఎక్కువ టైం కూడా తీసుకోను. అందులో ఎలాంటి మెసేజ్ కన్వే అవుతోంది అనేది అర్థమైతే గనక రాజకీయపరమైన విషయాలనైనా, తన పార్టీ మీద, తన మీద జరుగుతున్న ప్రచారాలనైనా జగన్ ని ఎలా తిప్పికొట్టారు, ఎంత వ్యూహాత్మకం, అంతకు మించి ఎంత ప్రాక్టికల్ అనేది అర్థమవుతుంది మనకి. మొదటిది, అసలు మొదలు పెట్టడంలోనే సీదిరి అప్పలరాజు చైల్డ్హుడ్ ని, ట్రాక్ రికార్డ్ ని ప్రస్తావించారు. ఏంటా ట్రాక్ రికార్డు? అప్పలరాజు అనే వ్యక్తి 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోవాలా. చూశారు కదా, సీదిరి అప్పలరాజు 10th క్లాస్ టాపర్ 1996 లో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేతుల మీదుగానే ఆయన అవార్డు కూడా అందుకుని ఉంటారు. అలాంటి మెరిటోరియస్ స్టూడెంట్, ఎండి కూడా చేసిన డాక్టరు, బడుగుల బిడ్డ, అలాంటి వాడి మీద మీకు కక్ష ఎందుకు అని అడగడంలో 2 డైమెన్షన్లు ఉన్నాయి కదా. ఒకటి సామాజిక నేపథ్యం, రెండోది చదువుకుని పైకొచ్చిన మిడిల్ క్లాస్ కి చెందిన వ్యక్తి అని చెప్పటం. అలాంటి వ్యక్తిని తమ ప్రభుత్వ హయాంలో మంత్రిని చేశాము, డాక్టర్ అయ్యాడు, ఎండి కూడా చేశాడు, ఎమ్మెల్యేగా అయ్యాడు, మంత్రిగా కూడా పనిచేశాడు అనే విషయాన్ని కూడా జగన్ గుర్తు చేశారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, యాక్సిడెంట్ జరిగింది 18 ఏళ్ల కుర్రాడి సమక్షంలో. అంత చిన్న పిల్లాడి పరిస్థితి యాక్సిడెంట్ కి దారి తీస్తే అలాంటి విషయాల్ని ఎంపతితో, అంతకు మించి సింపతితో అడ్రస్ చేస్తారా, లేదంటే రాజకీయాల కోసం ఆ 18 ఏళ్ల పిల్లోడి జీవితాన్ని, కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా అంటూ జగన్ నేరుగా ప్రభుత్వాన్ని, చంద్రబాబుని క్వశ్చన్ చేయడం కనపడతా ఉంది కదా. ఇది రెండోది. అంటే అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని తనదైన స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి జగన్ ట్రై చేశారు. ఈ 2 ఇన్సిడెంట్ కి సంబంధించిన పాయింట్స్. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని లేయర్ బై లేయర్ జగన్ రివీల్ చేశారు. 18 ఏళ్ల కుర్రాడి ఇన్వాల్వ్మెంట్ తో యాక్సిడెంట్ జరిగితే కుటుంబ సభ్యుల మీద కేసులు కట్టడం ఏంటి? ఒకవేళ టీడీపీ నాయకుల కుటుంబానికి సంబంధించిన కుర్రాళ్ళ వల్ల యాక్సిడెంట్ జరిగితే గనక ఆ కుటుంబ సభ్యుల మీద ఇలా కడతారా అని జగన్ అడిగారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఎవరైనా
యాక్సిడెంట్లు చేసినా మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి పెట్టే కార్యక్రమం జరుగుతుందా? ఇలాగా ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలోనే టీడీపీ నాయకులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు యాక్సిడెంట్ల విషయంలో అనే విషయాన్ని ఇదిగో ఇలా చేతిలో పేపర్లు పట్టుకుని మరీ చూపిస్తూ 2 నియోజకవర్గాలు 2 ఎమ్మెల్యేలను ప్రస్తావిస్తూ మరీ చెప్పారు కదా. ఇచ్చాపురం, పాతపట్నం. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కారు యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఆ తర్వాత జగన్ కీలకమైన, ఆశ్చర్యకరమైన, అంతకు మించి ఆలోచన గల వాళ్ళని షాక్ కి గురి చేసే ఈక్వేషన్స్ ని ప్రస్తావించారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి యాదవ సామాజిక వర్గానికి చెందినవాడు అని మంత్రి పార్థసారథిని రంగంలోకి దించారు చంద్రబాబు అని జగన్ ఆరోపించడం. యాక్సిడెంట్ లో గొర్రెలు కాబట్టి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పార్థసారథిని యాదవ్ మంత్రిని పంపిస్తాడు, ర్యాలీలు చేయిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేదాన్ని. ఇలా అన్నారు. కులాల గురించి ప్రస్తావించారు చూసారా. యాదవ్ కులం మీద ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు నటిస్తూ ఉన్నారు అంటూ 2 ఇన్సిడెంట్స్ ని కోట్ చేశారు. ఒకటి ఒంగోలు, 2 విశాఖ మేయర్. విశాఖపట్నం మేయర్ మొట్టమొదట యాదవ మేయర్. ఈయన ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ప్రలోభాలతో ఏం చేసినాడు? ఆయన దింపేసినాడు. ఇదే యాదవుల మీద ప్రేమ. మన ప్రకాశం జిల్లాలో యాదవులు కొన్ని పొలాల్లోకి పోయి ఏదో గొర్రెలు వస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు యాదవులను కొట్టినారు. కేసు ఎవరి మీద పెట్టారు తెలుసా? కొట్టడం మీద కాదు, యాదవుల మీద కేసు పెట్టారు. ఆ 2 ఉదాహరణలు చూశారు కదా. ఒంగోలులోనేమో దాడి జరిగితే కనీసం రెస్పాండ్ అవ్వాలా అన్నారు. అలాగే విశాఖ చరిత్రలోనే తొలిసారిగా ఒక యాదవ్ మహిళకి పీఠాన్ని అప్పగిస్తే ఆమె పదవికి ఎసరు పెట్టి రాజకీయం చేశారు టీడీపీ చంద్రబాబు అని జగన్ ప్రస్తావిస్తూ కేవలం రాజకీయ అడ్వాంటేజ్ కోసమే కుల కోణాన్ని ప్రస్తావిస్తున్నారు అని జగన్ క్లినికల్ గా తనదైన స్టైల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయడం కనపడతా ఉంది కదా. ఆ తర్వాత ఇదే వరుసలో జగన్ కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. చూశారు కదా. ప్రతి విషయంలోనూ రాజకీయ కోణాన్ని ఆవిష్కరించేందుకు ట్రై చేసి 18 ఏళ్ల పిల్లాడి జీవితాన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇలాంటి సంప్రదాయం ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అయితే మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది అంటున్నారు చూసారా. ముందు విపరిణామాలకు కారణమవుతుంది, ఊహించని పరిణామాలు వస్తాయి ఇలాంటి వాటి వల్ల. ఇది మంచి సంప్రదాయం కాదు అని తనదైన స్టైల్లో జగన్ చెప్పడం కనపడతా ఉంది కదా. అంటే అసలు యాక్సిడెంట్ కి దారి తీసిన పరిస్థితులు, తర్వాత పరిణామాలు, రాజకీయంగా ఎలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీడియా ప్రొజెక్షన్ ఎలా మారిపోయింది అనే విషయాలన్నీ ప్రస్తావించడంతో పాటు అసలు బడుగుల మీద నిజంగా ప్రేమ ఉంటే గనక మహిళలకి 0 వడ్డీ రుణాలు ఎందుకు ఇవ్వట్లా అనే విషయాల దగ్గర నుంచి మేనిఫెస్టోలో ప్రస్తావించిన హామీల మాట ఏమైంది అని అడగడంతో పాటు తమ హయాంలో యాదవులకైనా మత్స్యకారులకైనా గానీ ఎలాంటి సహాయ సహకారాలు అందినాయి అనే విషయాన్ని వివరించడానికి జగన్ ట్రై చేశారు. వైఎస్ఆర్సీపీ యాదవ భవనం కోసం విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, క్యాన్సిల్ చేసిన. మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు మన హయాంలో ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు, బోడబెట్లపాలెం, మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్లు ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇలాగా ఓవరాల్ గా చూస్తే నాకైతే ఒక్కటే అనిపించింది. శాంతి భద్రతల విషయంలో అయినా లేదంటే సొంత కార్యకర్తలకి, నాయకులకి జగన్ అండగా నిలిచే తీరునైనా తప్పు పట్టడానికి టీడీపీ మీడియా, టీడీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా రోజు పదే విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళని జగన్ సపోర్ట్ చేసేస్తున్నారని, అసలు ప్రతి విషయంలోనూ రాజకీయం చేసేస్తున్నారని, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తా ఉందని ఆరోపించడం ఉంటుంది కదా. ఇలాంటి ఆరోపణలు, ఈ 3-4 ఆరోపణలు నిరంతరం మీడియాలో కనపడతా ఉన్నాయి, టీడీపీ నాయకుల నోట వెంట వినపడతా ఉన్నాయి కదా. అలాంటి వాటన్నిటికీ ఒక్క పెట్టున, ఒక్క అడ్రస్ తో శ్రీకాకుళం నడిబొడ్డున జగన్ సమాధానం చెప్పినట్టు అనిపించింది. ఎందుకు అంటే ఒక యాక్సిడెంట్ తర్వాత కుల కోణాన్ని అసలు ఎవరు ఆవిష్కరించారు, అసలు కులాలని ఎలాగా ప్రత్యర్థులుగా మోప్ చేయాలని ప్రయత్నం చేశారు లాంటి విషయాలను వివరించడమే కాదు, ఈ యాక్సిడెంట్ జరిగితే కులం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని జగన్ వివరించిన తర్వాత కులం బేస్డ్ గా ఎత్తుగడలు ఎవరేస్తున్నారు, అసలు కులాలతో రాజకీయం చేయాలి అనే ఆలోచన ఎవరిది అనే విషయంలో న్యూట్రల్ గా ఉండేవాళ్ళకి, నాకైనా మీకైనా ఎవరికైనా సరే క్లారిటీ వచ్చేందుకు ఆస్కారం ఉన్నట్టేనా. ఇప్పటి వరకు ఒక రకమైన ఆరోపణలు ప్రచారం వింటున్నాం, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ జగన్ చూపించారు. ఇప్పుడు ఈ రెండింటిని బేరీ చేసుకుంటే అసలు వాస్తవం ఏంటి, నిజానిజాలేంటి, నిజ స్వరూపాలు ఏంటి అనేది అర్థమవుతున్నాయి అని అనుకోవచ్చా. మీకైతే ఏమనిపించింది? ఒక అప్పలరాజు విషయాన్నే కాదు, సామాజిక పరమైన అంశాలని, రాజకీయ కోణాలని జగన్ ఆవిష్కరించిన తీరు చూసిన తర్వాత, ప్రస్తావించిన ప్రొజెక్ట్ చేసిన విధానం చూసిన తర్వాత అసలు ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నది ఎవరు? భావోద్వేగపరమైన విషయాలు, పొరపాటునో గ్రహపాటునో జరిగిన ప్రమాదాలను కూడా రాజకీయాలకి వాడుకోవాలి అనుకుంటున్నది ఎవరు? సమాధానం ఏమని చెప్పాలి, ఎవరని చెప్పాలి? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, లాజికల్ గా పార్లమెంటరీ భాషలో మాత్రమే చేయండి. సరుకున్నోళ్ళు సబ్జెక్ట్ మాట్లాడతారు అనేది కీటాక్స్ స్లోగన్. దిస్ ఈజ్ కీటాక్స్.